ఉషా గారు నమస్కారం. నమస్తే. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలండి. మనం వినాయక చవితి వచ్చిందంటే భాగ్యనగరంలో సందడి అంతా ఇంత కాదు, అందరికీ పిల్లలకి పెద్దలకి ఇది ఒక నిజంగా పెద్ద పండగ. వినాయక చవితి ఎలా జరుపుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, పూజా విధానం ఎలా ఉంటుంది, ఇవన్నీ తెలుసుకునే ముందు అసలు వినాయకుడి రూపంలో ఉండే ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటో చెప్పండి. ఏదైనా కూడా నాకు ఏమనిపిస్తుందంటే పిల్లలకి కూడా వినాయక చవితి అంటే చాలా ఇష్టమైన పండగ. ఎందుకంటే పండగల్లో మొదటి పండగ ఇదే కదా మనం చేసుకునేది, పెద్ద పండగ. ముందు అంటే బహుశా తల్లికి ఆనందం కలిగించేది ముందు తన నవరాత్రుల కంటే ముందు తన కొడుకు నవరాత్రులు చేయించుకుంటుంది పార్వతీదేవి. వినాయకుడి నవరాత్రులు జరిగాకే అమ్మవారి నవరాత్రులు వస్తాయి. శివరాత్రి ఆ తర్వాత ఎవరిది వచ్చే పండగ. ఈ క్రమంలో చూసుకుంటే గనక ముందు తన తయారు చేసిన పిల్లవాడి పండగ ముందు చేసుకుని తర్వాత తన పండగల దగ్గరికి వస్తుంది అమ్మ తల్లి. అంటే ఆ విశ్వజనని అంత మాతృ ప్రేమ అట్లా ఉంటుంది అనేది సిగ్నిఫై చేస్తుంది. రెండోది వినాయకుడి రూపం గురించి మనం ఆలోచించిన అసలు వినాయక చవితిలో ఉన్న విశిష్టతను చూసుకున్నా కూడా మనకి మనిషి అంటే ఇందులో చారిత్రాత్మకంగా ఉన్నది కూడా కొంత టచ్ చేయాలమ్మా. ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది. మనకి షణ్మతాలను ఉన్నాయి, 6 మతాలు. అంటే సాంప్రదాయంలో మనం పాతది సనాతన ధర్మం చూసుకున్నప్పుడు మనకి ఇన్ని మతాలు లేవు, కానీ అందులోనే డివిజన్స్ ఉన్నాయి. ఇప్పుడు శైవము, సౌరము, తర్వాత గాణపత్యం అని చెప్పేసి, తర్వాత షణ్ముఖ తత్వం అని చెప్పేసి, వైష్ణవం గురించి ఇట్లా ఉన్నాయి. ఇలా 6 రకాలు ఉన్నాయి. అందులో చెప్పిన గాణపత్వంలో చెప్పిన వినాయకుడు వేరు. ఇప్పుడు మనం మామూలుగా కొలిచే ఈ పార్వతీ నందనుడిగా కొలిచే వినాయకుడు వేరు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది అసలు మనకి ముందర అని ఆలోచిస్తే గనక అలా పూజించే వినాయకుడిని ఎవరైతే పూజిస్తారో గాణపత్వంలో ప్రతిరోజు చాలా భక్తిగా వాళ్ళు వినాయకుడి గురించి పూజలు చేసుకుంటారు, విఘ్నాలని తొలగించే దేవుడిగా. అయితే మీరు చెప్పినట్టు వినాయక చవితి గురించి, వినాయకుడి గురించి ఎప్పుడో చరిత్రలో చెప్పబడింది, చాలా పురాతనంగా. చాలా అంటే శివాజీ గారి టైంలో కూడా దీనికి ఎక్కువ విస్తృతంగా వచ్చిందని, బ్రిటిషర్స్ మనని రూల్ చేస్తున్నప్పుడు కూడా బాలగంగాధర్ తిలకేనా దీన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చింది. తర్వాత పటేల్ మనకి ఇక్కడ భాగ్యనగరంలో అంటే అది ఉత్సవాలు ప్రారంభం కావడానికి మెయిన్ ఆయనే కదా. అంటే ఎందుకు అలా వచ్చింది అని అంటే ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలిస్తున్నప్పుడు కూడా వాళ్ళకి మన దేవతలంటే కూడా ఒకలాంటి శ్రద్ధను భయం ఉండేదిట కొంచెం. అయితే సంఘటితం చేసి మనుషులందరినీ ఇంట్లో పూజలు చేసుకునేదే ఉండేది అది వరకు మనకి. ఆ రోజు ఒకరోజు వినాయక చవితి రోజు ఎవరింట్లో వాళ్ళు పూజ చేసుకోవడం. ఇప్పుడు అంతే, మనం ఇంట్లో ఆ రోజు పూజ చేసుకుంటాం, మొన్నాడు దానికి ఉద్వాసం చెప్పి తీసేస్తాం. కానీ కమ్యూనిటీలో చేసుకునే దీనికి వాళ్ళు ఏం చేశారు, ఒక అలవాటుగా 9 రోజులు చేసుకోవడం మొదలుపెట్టారు. అంటే అదొక వేదికగా చేసుకుని కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం, వాళ్ళు దేశభక్తికి సంబంధించి లేకపోతే అందరినీ సంఘటితం చేసేందుకు ఎట్లా చేయాలి అనేది దానికి మటుకు వాళ్ళు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు కాదుట. అందుకని ఈ వేదికగా ఇలా చేసుకోవడం అనేది వెస్ట్లో మొదలైంది. వెస్ట్ అంటే మన బాంబే, మహారాష్ట్ర అటు సైడ్, అక్కడ చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది, మహారాష్ట్రలో అంతా అనమాట. అలాగే ఈస్ట్లోనేమో అమ్మవారి శక్తి పూజలు, బెంగాల్ అదంతా తీసుకుంటే మనకి దసరాలు చాలా అద్భుతంగా జరుగుతాయి. ఇట్లా చరిత్రలో తీసుకుంటే మనకంటూ ఆంధ్రప్రదేశ్లో అవన్నీ చూసుకున్నప్పుడు పూర్వకాలంలో ఇంత పెద్ద ఎత్తున గణేష్ చతుర్థి చేయడం లేదు, కానీ ఎవరింట్లో వాళ్ళు మటుకు తప్పనిసరిగా చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఇది 2 చేసుకుంటున్నాం. ఇంట్లోనేమో ఒకరోజు చేసుకుంటున్నాం, మనం కమ్యూనిటీలో పెట్టింది కానీ లేకపోతే కూడలిలో 4 రోడ్ల కూడలిలో పెట్టుకున్నది కానీ, ఫ్లాట్స్లో కింద పెట్టుకున్నది కానీ, ఖైరతాబాద్ లాంటి పెద్ద పెద్ద చోట్ల పెట్టినవి కానీ, ఇవన్నీ మటుకు పెద్ద ఎత్తున చేసి 9 రోజులు పూజలు చేసి షోడశోపచార పూజలు అవన్నీ ఊరేగింపుగా తీసుకెళ్ళి అనంత పద్మనాభ చతుర్దశి రోజు నిమజ్జనం చేయడంతో ముగుస్తాయి. ఇట్లా వచ్చింది, దాని హిస్టరీ అట్లా వచ్చింది అని తెలుసుకుంటాం అనమాట మనం. అలాగే రూపం యొక్క ఆధ్యాత్మిక రహస్యం అండి ఏం చెప్తుంది? అది అంటే ఇప్పుడు పార్వతీదేవి మామూలుగా మనం వినాయక చవితి కథల్లో చూసుకుంటే పార్వతీ అమ్మవారు శివుడు ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు తన స్నానం చేయడానికి తయారై వెల్కమ్ చెప్పడానికని వెళ్తూ నలుగుపిండితో ఒక బాలుడిని తయారు చేసిందని, ఆ బాలుడికి ప్రాణం పోసి కావలి పెట్టిందని, ఎవరైనా వచ్చినప్పుడు లోపలికి రాకుండా అని. తన లోపల అభ్యంగన స్నానం చేసి బయటకు వచ్చే లోపల వినాయకుడు చాలా సీరియస్ తీసుకున్నాడు. అక్కడ గేట్ కీపర్ రోల్ మనిషి రూపంలోనే ఉండేవాడు అప్పుడు ముద్దుగా. అయితే అలా ఉన్నప్పుడు ఇంతలో శివుడు వచ్చాడు, శివుడిని అడ్డగించాడు. లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, ఇక్కడ నన్ను నిలబెట్టారు, అవన్నీ లోపలికి రానియద్దని అని. అదేమిటి నా ఇంట్లోకి నన్ను రానియట్లేదని చెప్పి శివుడికి 3వ కన్ను తెరిచేంత కోపం వచ్చింది. చెప్పినా వినలేదు, ఏం చెప్పినా చేయకపోయేసరికి తల తీసేశాడు త్రిశూలం పెట్టి.
తీసేసి లోపలికి వచ్చి పార్వతీ అమ్మవారితో మాట్లాడుతున్నప్పుడు ఇలా ఇలా అయిందని చెప్పినప్పుడు చాలా శోకించింది ఆవిడ. అరే నేను ప్రాణం పెట్టి పోషించిన పిల్లవాడిని ఇట్లా జరిగింది అని చెప్పి నాకు ఎట్టి పరిస్థితుల్లో ఆ బాలుడు కావాలి, ఆయన మళ్ళీ జీవితం ఇచ్చి నాకు మళ్ళీ ప్రసాదించమని కోరుకుంటే అప్పుడు శివుడు ఏం చెప్పారంటే అందుకే ఉత్తర దిశగా తలపెట్టి పడుకోకూడదనేది ఒక అలవాటుగా వచ్చింది. ఎవరైతే ఉత్తర దిక్కుగా తలపెట్టి పడుకున్నారో ఆ ప్రాణిది తల తీసుకొచ్చి ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి ఆ బాలుడికి మళ్ళీ జీవనం చేసేటట్టు, అది ఒక ఏనుగట్టు తిరిగి పడుకుందని ఆ ఏనుగు తల తీసుకొచ్చి బాలుడికి పెట్టారని మనకి కథలో చదువుకున్నాం. ఇందులో నాకేమనిపిస్తుందంటేనమ్మా, తల తీసేసిన దాంట్లో ఆధ్యాత్మిక అర్థం ఏంటంటే నేను శరీరము అని అనుకుని దేహభ్రాంతితో ఉన్న వాళ్ళకి భగవంతుడు ఎప్పుడూ కూడా దేహభ్రాంతిని తొలగిస్తాడు. తొలగించడానికి, అహంకారం తొలగించడానికి ఎప్పుడైతే ఆ తలలోనేగా అహంకారం ఉండేది, ఆ తలని ఎప్పుడైతే తీసేశాడో, అలాగే మీకు గుర్తుండి ఉంటుంది మన బలిచక్రవర్తికి తలలో అంత నన్ను మించిన వాళ్ళు లేరని అహంకారం తలకెక్కేసరికే కదా విష్ణుమూర్తి పాదాలతో తొక్కి ఆయన్ని పాతాళ లోకంలోకి పంపించేసింది. ఎప్పుడైనా భక్తుడికి గనక ఆ గర్వము లేకపోతే మదము ఇవన్నీ ఎక్కువైనప్పుడు భగవంతుడికి నచ్చదు. ఎందుకంటే తన భక్తుడు చాలా ఉన్నత స్థితికి చేరాల్సిన వాడు ఇలా పతనమైపోతున్నాడే అని ఆ దుర్గుణాన్ని తీసేసి తను సంస్కరించి మళ్ళీ మామూలు మార్గంలోకి తీసుకొచ్చి ఉద్ధరిస్తాడు. అది ట్రాన్స్ఫర్మేషన్ దిశగా తను వెళ్లేందుకు సహాయపడతాడు. అలాగే ఆయన ఏం చేశాడు, శివుడు కూడా ఈ తల తీసి పెట్టాడంటే ఏనుగు తల దేన్ని సిగ్నిఫై చేస్తుంది? ఏనుగు చాలా చాలా తెలివైనది, తెలివైన జ్ఞానంతో కూడిన జంతువు. ఆ తల మనిషికి ఆల్రెడీ బుద్ధి అది ఉన్న మనిషికి ఏనుగు తల పెడితే ఇంకా వినాయకుడికి సిద్ధికి బుద్ధికి అసలు తక్కువ ఏంటంటే మనం అందుకే దీన్ని చూసినప్పుడే మనకు అర్థం అవుతుంది. వ్యాస మహర్షి భారతం రాసేటప్పుడు స్క్రైబ్గా ఎవరిని పెట్టుకున్నాడు? వినాయకుడిని. ఆ వినాయకుడిని పెట్టుకున్నప్పుడు ఆయన సెలెక్ట్ చేసుకున్నాక ఏం చెప్పాడు? నువ్వు ఎక్కడ ఆపకూడదు, నేను ఎక్కడ ఆపను, నువ్వు రాయడం ఆపకూడదు, నేను చెప్తున్న స్పీడ్లో రాయాలి. ఎంత కష్టం చూడండి. కంటిన్యూస్గా మాట్లాడుతున్నప్పుడు అంటే మనం మాట్లాడే మాటల స్పీడ్ నిమిషంకి ఇన్ని వర్డ్స్ ఇన్ని లెటర్స్ అని ఉంటుంది, కానీ రాయడంలో మనకి ఎంత తక్కువ ఉంటుంది. అలాంటిది వినాయకుడు వింటూ చెవులతో దాన్ని అబ్జార్బ్ చేసుకుంటూ ఆపకుండా వరుసగా రాసుకుంటూ పోయాడు. అందులో కూడా ఎంత సూక్ష్మ బుద్ధి చూపించాడంటే అప్పుడు వ్యాసుడికి చెప్పాడనమాట, ఎప్పుడైతే చెప్పడం ఆపితే కరెక్ట్, మీరు చెప్పడం ఆపితే నేను రాయడం ఆపేస్తానని. కానీ ఆ పరిస్థితి రాలేదు. తినకే ఏం జరిగింది, రాస్తున్నప్పుడు ఏదైతే పాళి పెన్ను ఉంటుందో అది విరిగింది, ఆపలేదు. ఎందుకంటే ఇక్కడ దాగిపోతుంది కదా. ఏం చేశాడు, వెంటనే తన ఈ ఆ దంతం తీసి దంతంతో రాసేశాడు. దంతాన్ని ఒక పెన్నుగా యూజ్ చేసుకొని. సూక్ష్మ బుద్ధి, అంత గొప్ప తెలివితేటలు ఉన్న వినాయకుడి గురించి అంటే ఆ ఏనుగు ఏనుగు తల పెట్టడం తర్వాత వినాయకుడి సూక్ష్మ బుద్ధి మనిషిగా ఉన్న దానికంటే కూడా ఇంకా వివేకవంతుడు, విజ్డమ్కి గాడ్ అని చెప్తారు కదా. స్పిరిచువల్గా కూడా మూలాధారంకి మనకు అధిపతి కాబట్టి ఆ మూలాధారం నుంచి సాధకుడి ప్రయాణం సహస్రారం వరకు వెళ్ళే ప్రయాణంలో వినాయకుడిని మొదట పూజించి, అలాగే ఏ పూజ చేసినా ముందు వినాయకుడిని మనం పూజించి తర్వాత ఆ దేవుడికి కనుక పూజ చేస్తే మనకి ఇహానికి పరానికి కావాల్సినవన్నీ కూడా ప్రసాదిస్తాడు అని నమ్మకం. ఇప్పుడు మీ సూక్ష్మ బుద్ధి గురించి చెప్పారు. సూక్ష్మ బుద్ధి వినాయకుడికి ఎంత ఉందో మన పురాణాల్లో కూడా చాలా గాథలు ఉన్నాయి. వాటి వివరాలు ఏంటమ్మా తెలియజేయండి. విఘ్న ఆధిపత్యం ఇవ్వాలి అని చెప్పి అనుకున్నప్పుడు కూడా ఎవరికి ఇవ్వాలి? ఇద్దరు పిల్లలు శివపార్వతులకి అని అంటారు కదా. షణ్ముఖ తత్వం సుబ్రహ్మణ్య స్వామి, తర్వాత వినాయకుడు పెద్దవాడు. సరే పెద్దవాడు కదా, ఈయనకి ఇవ్వాలా లేకపోతే ఇదే అని. కానీ అట్లా కాదు, ఎవరికి మనకి ఎవరు ఎక్కువ ఇష్టం వాళ్ళకి ఇద్దాం అనే దానికంటే కూడా ఎవరు యోగ్యులో చూసి ఇవ్వడం అనేది ధర్మం. ఎవరికి ఆ యోగ్యత ఉంది అంటే బలంలో కానీ తేజం చాలా ఫాస్ట్ మూమెంట్లో కానీ వాటన్నిటిలో చూసుకుంటే సుబ్రహ్మణ్య స్వామికి ఉంది. నా శరీరం వల్ల దీనివల్ల కొంచెం తొందరగా కదలలేడు, కానీ బుద్ధి వయసు చూసుకుంటే గణపతికి ఉంది. అందుకని ఏం చేశాడు, ముల్లోకాల్లో అన్ని నదుల్లోనూ స్నానం చేసి రమ్మనమని ఒక కండిషన్ పెడితే వెంటనే అది వినంగానే నెమలి వాహనం మీద సుబ్రహ్మణ్య స్వామి బయలుదేరిపోయాడు. వినాయకుడు బయలుదేరలేదు, అక్కడే ఉండి ముల్లోకాల్లో ఏ నదుల్లో మునిగినా ఏ తీర్థం వెళ్ళినా కూడా తల్లిదండ్రులను మించిన దైవాలు ఉంటారా అనే సూక్ష్మ బుద్ధితో తను ఏం చేశాడు, తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణాలు చేశాడు. సో ఏం జరిగింది, అల్టిమేట్గా సుబ్రహ్మణ్య స్వామి ఏ నదికి వెళ్ళినా ఏ తీర్థంకి వెళ్ళినా తను అందులో మునిగే ముందరే వినాయకుడు గణపతి అందులో స్నానం చేసి ఆల్రెడీ వెళ్ళిపోతున్నట్టుగా దర్శనం ఇస్తోంది. అంటే ఆల్రెడీ తన ఈ పని ద్వారా తన ముందరే అందులో చేసినంత ఫలితం సంపాదించేశాడు. ఆ నదిలో స్నానం చేసిన ఫలితం తల్లిదండ్రులకి ప్రదక్షిణ చేసినందువల్ల. అంటే ఆది గురువులు ఆది దేవతలైన తల్లిదండ్రులకి ప్రదక్షిణం చేసి అక్కడే ఉండి తన గణాధిపత్యం గెలుచుకున్నాడు అన్నమాట, తన ప్రతిభా సూక్ష్మ బుద్ధితో. ఈనాటి సమాజంలో అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా ఇది.
తల్లిదండ్రుల్ని ఎలా ఎందుకు గౌరవించాలి, గౌరవిస్తే వారిని పూజిస్తే వచ్చే ఫలితం ఎలా ఉంటుందో. అది అంటే అన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తాము, యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అని ఇవన్నీ అని. ఎక్కడో ఎవరో మనకేదో చిన్న స్నేహితులు సహాయం చేస్తేనే థ్యాంక్స్ అంటామే, ఎవరైనా ఏదైనా కింద పడిపోయిన వస్తువు తీసిస్తేనే అంటామే. ఇంత చేస్తున్న తల్లిదండ్రులకు కానీ ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనకి ఇంత ఇస్తున్న భగవంతుడికి కానీ ఆ యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామా? అది గనక అలవాటు చేస్తే చిన్నప్పటి నుంచి కూడా మనం బహుశా ఆ అబండెన్స్ మెంటాలిటీతోనే ప్రతి వాళ్ళు బిహేవ్ చేస్తారేమో, స్కేర్సిటీ మెంటాలిటీ లేకుండా. ఇంకా ఏదో లేనిదేదో కావాలి, ఇంకా మోహం, ఇంకా మదం, మాత్సర్యం, ఈ వినాయకుడి కథలు అవే చెప్తాయి. అవన్నీ వదిలించుకోమని. మన పూజలు, పండగలు, మన ఆధ్యాత్మికతను అలాగే మన హెల్త్ పర్స్పెక్టివ్లో పెట్టినవి ఇవన్నీ కూడా. ఈ పూజా విధానంలో మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. వినాయక చవితి ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం, కానీ ఎక్కడ పత్రి వాడటం అనేది ఏ పూజలో ఉండదు. ఎందుకంటారు? అందులో కూడా 21 రకాల పత్రి వాడటం, గరిక చాలా ముఖ్యమైనది. కారణం ఏంటి? గరికకి సైంటిఫిక్గా కూడా చాలాసార్లు ప్రూవ్ చేశారు, మా సైంటిస్టులు కూడా చెప్పారు. మీకు గుర్తుండి ఉంటుంది, మనం గ్రహణాలప్పుడు కూడా దర్భలు, ఎండిపోయిన గరికని మనం, అంటే దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ చేయకుండా ఆపే శక్తి ఉంది. అలాగే ఇప్పుడు మీకు గ్రహణంలో వచ్చే ఆ రేస్ని పంపించకుండా చేసే శక్తి ఉంది. అంటే ఇంత పెద్ద ట్యాంక్ ఆఫ్ వాటర్ మీద ఒక దర్భేస్తే సరిపోయిందా అనుకుంటాం, సరిపోతుంది. దాంట్లోంచి ఆ రే పాస్ అవ్వలేదు. సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అది నాసా వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. చాలా మందికి ఉన్న డౌట్ కూడా ఇదే. చాలా మంది ఏంటి ఒక చిన్న గరిక వేయడం ఏంటి? అవును, ఎందుకంటే అదంత శక్తివంతం. మందు ఎంత వేసుకుంటున్నాం? ఇప్పుడు మందు మన ఒంట్లో బాగాలేకపోతే ఇంత చిన్న మాత్రతో ఇంత పెద్ద దేహానికి ఆ రోగం తగ్గించట్లేదా? ఎంత కావాలి మంత్రం? ఓ చిన్న మంత్రం, గమ్ గణపతయ నమః, అది రోజంతా చేసి చూడండి, వారం రోజులు 9 రోజులు చేసి చూడండి. ఆ మంత్రం, ఆ ఒక్క మంత్రం అంటం వల్ల మీకు ఎంత శక్తి వస్తుందో ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది లోపల. అలాగే ఆ చిన్న గరికకి అలా వచ్చింది. గరికకి ఎందుకు అది పెట్టారంటేట, అది చెట్టు నుంచి, అంటే ఇప్పుడు భూమిలోంచి తీసేసినా కూడా దాంట్లో లైఫ్ ఉంటుందిట, అది దానంతట అది పెరగగలిగే శక్తి ఉంటుందిట ఆ గరికకి. అందుకని అంత మహత్తు ఉంది అని చెప్పి చెప్తారు, అది పనికొస్తుంది అని. తీసేసిన చెట్టు నుంచి కూడా దానికి లైఫ్ ఉంటుంది కాబట్టి మొదల్లో ఎంత శక్తి ఉందో చివరి కూడా అంతే శక్తి ఉంటుందని. వినాయకుడు చాలా సులభంగా తనకి చాలా ఇష్టమైన పత్రి గరిక అని, చాలా సులభంగా అది ఇస్తే సంతోషపడతాడని, మనకేం కావాలన్నా కూడా. ముఖ్యంగా ఇలా ఆలోచిస్తే కనుక ఎందుకు కథ రూపంలో ఇలా చెప్పారు అంటే, వినాయకుడు మనకి భూమి తత్వం అని చెప్పుకున్నాం కదా, మూలాధార తత్వం అని. అంటే 5 ఎలిమెంట్స్లో మనకి భూమి నుంచి తీసుకుంటున్న తత్వం వినాయకుడు అనుకుంటే, మనకి వర్షాకాలంలో అసలు భూమి నుంచేగా ప్రతిదీ కూడా మనకి. ఏ క్రాప్, ఏ జీవి బయటికి వచ్చినా కూడా భూమి నుంచేగా. చెట్టు, ఒక చిన్న విత్తనం వేస్తున్నాం, అది ఇలాగా చెట్టులాగా వచ్చి అది మొలకెత్తి అది పళ్ళు పూలు అవన్నీ ఇస్తుంది మనకి. ఏదైనా భూమి నుంచి రావాల్సిందే, మనందరం కూడా భూమిలోంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇలా వచ్చినప్పుడు ఆ వినాయకుడికి భూమి నుంచి వచ్చిన ఏదైనా కూడా తనకి చాలా ఇష్టం. రెండోది భాద్రపద మాసం అని చెప్పుకున్నప్పుడు ఖగోళ శాస్త్రం ప్రకారం చూసుకుంటే కనుక భాద్రపద మాసంలోనే వినాయకుడి జననం ఎందుకు అయింది అని, మనకి సూర్యుడు, తర్వాత చంద్రుడు, భూమి, ఈ 3 ఉండే పొజిషను అది కరెక్ట్గా ఉండదట ఖగోళ శాస్త్రం ప్రకారం చెప్పేటప్పుడు. దాంతో ఉద్భవించే రేస్ ఏదైతే ఉంటాయో అది మనిషి మేధస్సుకి, మనిషి ఆరోగ్యానికి మంచిది కాదట. చంద్రుడిని చూడొద్దనే దానికి కూడా కారణం అదే. అది మూఢనమ్మకం కాదు. ఆ రోజు ఉండే చంద్రుడి రేస్లో మనకి మైండ్కి, బాడీకి సరిగ్గా అపనిందలు అవన్నీ వస్తాయంటే మన మైండ్ సరిగ్గా లేకపోతే, స్టేబుల్గా లేకపోతే చేసే పనుల వల్లే అలాంటివి వస్తాయి. మాత్రం నీలాపనిందలు కలుగుతాయి అని అదే అందుకని కథ కూడా చెప్పారు. దానికి ఎందుకు అలా చెప్పారంటే, అమ్మ అందరికీ కూడా ఆధ్యాత్మికతని అర్థం చేసుకునే శక్తి లేదు. నువ్వు ఎందుకు చెయ్యాలి అనేది చెప్పేటప్పుడు ఎవరికి ఏ భాషలో చెప్తే అర్థమవుతుందో చిన్న చిన్న కథల రూపంలో చెప్పారు పురాణాలు. అసలున్న తత్వాన్ని చిన్న కథల రూపంలో చెప్తే మనం ఏంటంటే అందులో సారము, ఏజ్ వైజ్ సారం తీసుకుని కథని పక్కకు పెట్టే బదులుగా ఆ కథలోనే ఉండిపోతున్నాం. చిన్నపిల్లలకి కథ చెప్తాం, కానీ మనం ఎన్నాళ్ళు ఆ కథలే వింటూ అదే నిజం అనుకుంటున్నాం. అందులో ఏం చెప్పదలుచుకున్నారో గ్రహించడం వివేకవంతుడి లక్షణం. అంటే ఆ భూమి నుంచి అది వచ్చింది తీసుకోవాలని చెప్పారు కదా. ఎందుకు అలా చెప్పారు అని అంటే, ఆ భూమి నుంచి పుట్టిన ప్రతిదీ, ఇప్పుడు 21 రకాల పత్రి అన్నాం, ఆకులు అవన్నీ వచ్చినవి వినాయకుడికి ఇష్టం అన్నాం. అంటే ఇప్పుడు ఏనుగు, ఈ జాతి ఏదైతే ఉందో మన వన మృగాలు లేకపోతే ఈ జంతువులు ఉన్న వీటికి, అవి ఎక్కడుంటాయి? ఫారెస్ట్లో ఉంటాయి, ఓపెన్ దీంట్లో ఉంటాయి. వినాయకుడి దగ్గర కూడా ఉన్నది ఏమిటి? ఆ గజముఖం కదా. సో ఎర్త్లీ తత్వంతో అది తీసుకుని ఉన్నప్పుడు ఆ ఆకులు, అలమలు. ఇంకోటి ఆధ్యాత్మిక పరంగా
చూసుకుంటే ఒక అర్థము. తర్వాత మనకి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కూడా ఈ 21 ఆకులు ఏదైతే చెప్పారో అందులో చాలా ఆరోగ్యంకి మేలు చేసే గుణాలున్న ఆకులవి. ఏ ఆకంటే ఆ ఆకు పెట్టకూడదు. ఇవాళ రేపు మనకు అమ్మే 21 రకాలను అమ్మే దాంట్లో 2-3 కూడా మనం వాడాల్సిన ఆకులు ఉండవు. అలా 21 అక్కర్లేదు. అప్పుడు సరిగ్గా అవి దొరకకపోతే 11 రకాలు తెచ్చుకుని సరైనవి తెచ్చుకుంటే చాలు. అది దొరకలేదు, ఒక 5 రకాలు తెచ్చుకుని మిగిలిన వాటికి చక్కగా మనం దాన్ని ఆలోచించుకుని ఆ భావనతో మామూలు మారేడు దళమో లేకపోతే మామిడాకో ఏదో పెట్టుకున్నా చాలు. ఉపయోగం ఎందుకు చెప్పారు? ప్రతి ఆకుకి కూడా ఆరోగ్యంకి మేలు చేసే ఒక గుణం ఉంది ఆ 21 ఆకుల్లో. అందుకని ఆ 21 నువ్వు కనీసం ఐడెంటిఫై చేసి, ఈ కాలం భాద్రపద మాసంలో వచ్చే కాలం వర్షాకాలంలో మనం మొత్తం అనారోగ్యం పాలయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. నీళ్ళల్లో పనిచేసుకునే వాళ్ళు ఒకప్పుడు, ఇప్పుడంటే మనం ఆఫీసెస్లో పనిచేస్తున్నాం, వ్యవసాయం చేసుకుంటూ లేకపోతే ఆ మట్టిలో పనిచేసుకుంటూ నీళ్ళల్లో నానుతూ అవన్నీ చేసినప్పుడు డైజెషన్ చాలా పాడైపోతుంది. అనారోగ్యం, కఫము, తర్వాత జలుబు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. వాతము లేకపోతే జ్వరాలు ఇలాంటివన్నీ వచ్చే కాలం ఇది. అందుకని దాని జాగ్రత్త తీసుకోవడానికి ఏం చెప్పారు? ఈ ఆకులు ఏదైతే ఆరోగ్యానికి మేలు చేస్తాయో అది వెతుక్కుని దాన్ని ఐడెంటిఫై చేసి ఆ ఆకుని తెచ్చుకుని చాలా శ్రద్ధగా వినాయకుడికి దాన్ని సమర్పణ చేసి, పిల్లలకు కూడా తల్లి కానీ తండ్రి కానీ పూజ చేస్తున్నప్పుడు ఇదిగో ఈ ఆకు పేరు ఇది, ఈ ఆకు తీసుకోవడం వల్ల నీకు బుద్ధి పెరుగుతుంది, ఈ ఆకు తీసుకోవడం వల్ల, రసం తీసుకోవడం వల్ల నీకు చర్మానికి ఉన్న రోగాలు పోతాయి, ఈ ఆకు తీసుకోవడం వల్ల గొంతులో నొప్పి పోతుంది అని ప్రతిదానికి ఉన్న కనీసం బేసిక్ గుణం ఏంటో తెలుసుకుని చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుని చేస్తారు. ఈరోజు ఫార్మా కంపెనీలన్నీ కూడా ఇన్ని లక్షల కోట్ల బిజినెస్ చేస్తున్నాయి వరల్డ్ ఓవర్. అందులో వాడే మూల పదార్థం ఏంటమ్మా? అంతే, ప్రకృతి నుంచి వచ్చేవి కదా. కానీ ఎంత వేస్తారు వాళ్ళు? ఒక చిన్న సూదిలో సూది మనంత కూడా ఉండదు వాళ్ళు వేసేది ఒక్కొక్క దీంట్లో తీసుకుంటే. స్వయంగా మనకి సంజీవని పర్వతం తీసుకొచ్చి హనుమంతుడు అక్కడి నుంచి తీసుకొస్తే ఎంత ఔషధ గుణాలు ఉన్నాయో, ఎంతమంది మృతజీవులు కూడా మామూలుగా మళ్ళీ బతికారు అనేది మనం అన్ని విన్నప్పుడు, స్వయంగా ఆ ఆకుల్ని ముట్టుకుని ఆ ఆకులు కషాయం తాగి దాంట్లో ఉండే మేలు తెలుసుకుంటే ఆరోగ్యానికి ఇంకెంత మేలు చేస్తుంది. అది సైంటిఫిక్గా చెప్తూ సింబాలిక్గా ఇది ఆయనకి సమర్పించమన్నారు అనమాట. పత్రి వెనకాల ఇంత కథ ఉంది చాలా. ఇప్పుడు ఇక్కడ సైంటిఫిక్ రీజను, అదేవిధంగా ఆరోగ్య రహస్యాలు, ఆధ్యాత్మిక కోణం, ఈ 3 కూడా దాగున్నాయి. వాటి స్మెల్ పీల్స్తే కూడా చాలా మంచిది అంటారు కదా. కేవలం మీరు చెప్పినట్టు ఏదో రసం తీసుకుని తాగడమే కాదు, ఆకు ఆ పత్రి వాసన కూడా మంచిది. కొన్ని ఆకుల్ని ఇట్లా నలిచి వాసన చూస్తే ఆ వాసన లోపలికి వెళ్ళి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ని తగ్గించడం, తర్వాత బ్లాక్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేయడం, పిల్లలకి వాళ్ళకి చాలా తొందరగా జలుబులు అవి చేస్తుంటాయి చిన్నపిల్లలకి. తమలపాకు వేడి చేసిన ఆవదంలో పెట్టి గుండెల మీద పెడితే కరిగిపోతుందమ్మా అదంతా లోపల ఉన్న శ్లేష్మం. మనం నెబులైజర్లు ఈ మందులు వాడక్కర్లేదు. హచ్చి 4 సార్లు తుమ్ముతారు, ముక్కు కారుతుంది, తుడిచేస్తే తగ్గిపోతుంది 2 రోజుల్లో. ఎంతమందికి నేను అలా చూశాను. నేను మా పిల్లవాడికి అదే చేసేదాన్ని చిన్నప్పుడు. ఎందుకంటే ఇంగ్లీష్ మందులు ఎంత వాడినా సైడ్ ఎఫెక్ట్స్ తప్ప ఎంతకీ మేలు జరిగేది కాదు. మళ్ళీ వాడుతూ ఉండడమే. అంటే కొంతమందికి పడుతుంది, కానీ అది SOS కింద వాడుకోవాలి. కానీ రెగ్యులర్గా దాన్ని మళ్ళీ తగ్గాక మన నార్మల్ స్టేట్కి రావడానికి మటుకు హోమియోపతి కానీ ఆయుర్వేదిక్ కానీ వాడితే మన బాడీ తత్వాన్ని బట్టి మళ్ళీ అలాంటి రోగాలు రాని రెసిస్టెన్స్ మనం బిల్డప్ చేసుకోగలుగుతాం. హోలిస్టిక్ మెడిసిన్ అది. ఓకే అండి. సో పత్రి గురించి మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇక వినాయకుడికి సంబంధించిన ఇంకొక ఇంపార్టెన్స్ ఏంటంటే గుంజీలు తీయడం. వినాయకుడి ముందు గుంజీలు తీయడం వెనక పరమార్థం ఏంటి? 2 అర్థాలు చెప్పుకోవచ్చు ఇందులో కూడా. అంటే నేను అనుకునేది మరి ఎంతవరకు కరెక్ట్, ఎవరన్నా పండితులు వింటే చెప్పాలి. నాకు తోచిన, మనకి తెలిసిన కొంచెం ముఖ్య సరస్వతి అంటారు, బుద్ధి, మన బుద్ధికి తోచిన అర్థము. రెండోది, మొదట చెప్పింది పురాణిక అర్థం ఏం చెప్పారంటే, ఒకసారి అంటే మనందరికీ తెలుసు శివుడి భార్య పార్వతిని మనం విష్ణుమూర్తి చెల్లెలుగా అనుకుంటాం, బావమరుదులు అన్నట్లు, ఒకళ్ళ చెల్లెలు ఒకళ్ళకి భర్త అన్నట్టుగా. ఒకసారి విష్ణుమూర్తిట పురాణ కథ శివుడి దగ్గరికి వెళ్ళారట కలుద్దామని. వెళ్ళినప్పుడు తన కూడా తీసుకెళ్ళిన చక్రం, తనవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసి దగ్గర పెట్టి చక్కగా కూర్చుని మాట్లాడుకుంటున్నారు బావమరుదులు చాలాసేపు. మాట్లాడుకున్నాక ఇంతలో తన వినాయకుడు వచ్చి అక్కడ ఆడుతున్నాడు మేనమామయ్యగా. చక్కగా అవన్నీ తీసుకుని ఆ చక్రం తీసుకుని మింగేసేట. ఆయన తర్వాత పనంతా అయ్యాక వెళ్దామని చెప్పేసి చూస్తే తనకు సుదర్శన చక్రం కనపడలేదు. ఏమైందని వెతుక్కుంటుంటే అప్పుడు ఏంటి మావయ్య వెతుకుతున్నావు అంటే ఇలా ఫలానా అంటే నేను తినేసాను. అయ్యో అదేండి నాకు ఇది కావాలి ఇక్కడ పెట్టానని చెప్పేసానండి. ఈ బాబు అని చెప్పేసి విష్ణుమూర్తి తన్ని నవ్వులాటకి, మేనల్లుడు కదా గట్టిగా ఏం అనలేడు, నవ్వులాటకి తన్ని కొంచెం ఇది చేసి తన లోపల నుంచి అది తెచ్చేసేందుకు వీలుగా ఉండడానికనో ఏమో తన ఇలా 2 చెవులు పట్టుకుని గుంజీలు తీసాట విష్ణుమూర్తి. తీసేసరికి బాగా పక్కపక్క నవ్వాడు. అప్పుడు ఈ సుదర్శన చక్రం బయటకు వచ్చిందని ఒక కథ. అప్పుడు మళ్ళీ తనవన్నీ తను తీసుకుని వెళ్ళాడని.
నాకేమనిపిస్తుంది అంటేనమ్మా, వినాయకుడిని మనం ఆధ్యాత్మికంగా చాలా బుద్ధి ఉన్న దేవుడు, చాలా సూక్ష్మమైన బుద్ధి ఉన్న దేవుడు అని అనుకుంటున్నాం. అలాగే మనం ఈ నవరాత్రులు కొలిచే దాంట్లో కూడా మనం డీటెయిల్గా మాట్లాడుకున్నప్పుడు మనం ఒక్కొక్క రాక్షసుడిని ఆయన ఎలా సంహరించాడు అనేది 9 రోజుల్లోనూ మనం ఆ పేర్లు తలుచుకుందాం కనీసం. అలా అనుకునేటప్పుడు మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, కామక్రోధ లోభమోహ మద మాత్సర్యాలు, ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాక్షసుడిగా ఐడెంటిఫై చేసి ఆ రాక్షసుణ్ణి ఆయన్ని కొలిచినందువల్ల వాళ్ళని చంపేందుకు ఆయన సంహరిస్తే మనకు కలిగేది విజయం అని చెప్పేసి ఈ ఉపాసన అంతా చెప్తుంది. అలాంటప్పుడు మనం అలా గుంజీలు తీస్తున్నాం అంటే మన అహంకారం అంతా వదిలి భగవంతుడి ముందర నాదేం లేదు, నువ్వు చెప్పినట్టు నువ్వు చూపించిన మార్గంలో నేను నడుస్తున్నాను, నాదంటూ ఏం లేదు అని చెప్పి నిన్నే పరబ్రహ్మగా చూస్తున్నాను, నాకంటూ ఏం లేదు అనే భావనతో గుంజీలు తీస్తున్నారు. గుంజీలు తీయడం అంటే ఎంత అహంకారం అంచుకోవాలమ్మా. కరెక్ట్ అండి కదా. అంటే మన తప్పు సారీ అని చెప్పడం అనేది అంత సామాన్యం కాదు. అది చెప్పడం భగవంతుడి ముందర అంటే నేను చాలా తక్కువ, నువ్వు చాలా గొప్పవాడివి అనే ఉద్దేశంతో ఇలా చెప్పారా అని ఒక థాట్ ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే. అలాగే ప్రసాదాలు, వినాయకుడికి పెట్టే ప్రసాదాలు చాలా విశేషమైనవి. అందులో మనం పులిహార, పరమాన్నం, దద్దోజనం ఇవన్నీ అన్ని పండగలకి అన్ని దేవుళ్ళకి నైవేద్యం పెడతాం. కానీ కుడుములు, ఉండ్రాళ్ళు ఇవి మాత్రం ఖచ్చితంగా చేస్తారు వినాయకుడికి. లడ్డూతో పాటు ఆఫ్ కోర్స్ లడ్డు అంటే ఏదైనా తీపి చేయడం అలవాటు కాబట్టి. ఎందుకని కుడుములు, ఉండ్రాళ్ళ? ఎందుకంటే మనం అదే ఇది కూడా మళ్ళీ మనం సీజన్ ప్రకారం వచ్చే దీంట్లో గమనిస్తే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ వానాకాలంలో ఎవరైనా గమనించుకుంటే వాళ్ళకి డైజెషన్ చాలా పువర్ ఉంటుంది, హెల్త్ అంత బాగుండదు, మెటబాలిజం తగ్గుతుంది, చాలా డల్గా ఇదిగా ఉంటుంది వెదర్లో వచ్చే మార్పుల వల్ల. అప్పుడు నూనెలు తర్వాత ఇట్లాంటి ఎక్కువ హెవీ ఫుడ్స్ తినడం వల్ల అరగదు, మీరు గమనించి చూసుకుంటే. అందుకే కూడా మనం ఒంట్లో బాగాలేని వాళ్ళకు కూడా ఆవిరి మీద ఉడికిన ఇడ్లీ పెడతాం, తొందరగా అరుగుతుందని. అలాగే వినాయకుడికి కూడా బియ్యంతో చేసింది, ఎందుకంటే ఇడ్లీ అంటే మనం రకరకాల వీటిలతో చేస్తాం, మినపప్పు అవన్నీ వేస్తాం. ఇదేంటంటే భూమి నుంచి వచ్చిన దీనికి అదొరకు రోజుల్లో మనకి ఇవన్నీ లేదు కాబట్టి ఏ ప్రసాదం చేసినా బియ్యంతోనే మనవి. పరవాణం అనుకోండి, పులిహార అనుకోండి, ఏమైనా అనుకోండి. ఆ బియ్యాన్ని రవ్వ చేసి జీలకర్ర తర్వాత కొంచెం నెయ్యిలో ఆ జీలకర్ర అది వేసి కొంచెం శనగపప్పు, శుభానికి శనగపప్పు వాడతారు కాబట్టి 4 పప్పులు వేసేసి ఇది బియ్యం రవ్వని ఆవిరి మీద ఉడికించి చేసిన కుడుములే ఈజీగా అరిగేటట్టు. అది కూడా 21 సంఖ్య. వినాయకుడికి సంబంధించి ఏదైనా 21 రకాల పత్రి, 21 నెంబరు ఇది కుడుములు అంటే ఉండ్రాళ్ళు అని చెప్తారు. ఎందుకనంటే అంటే దీంట్లో కూడా ఇంకా చాలా డీటెయిల్డ్గా మాట్లాడుకోవాలి. పైపైనగా ఊరికే చెప్పుకోవాలంటే మనకి పంచభూతాలు, పంచప్రాణాలు, పంచకోశాలు చాలా ఉందమ్మా. ఆధ్యాత్మికంగా లోపలికి వెడితే ఎంత బాగుంటుందో అసలు లోతుల్లోకి వెడితే. అది అంటే 15 అయ్యాయి, 20 పంచ తన్మాత్రలు, 21 బుద్ధి, టోటల్ 21. అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అన్నట్టుగా అనమాట. అలాగే అమ్మవారి తత్వం తీసుకున్నప్పుడు మనం ఈ రకరకాల ఉపాసనలు చేసేటప్పుడు 9 దేవి నవరాత్రులు వచ్చినప్పుడు అమ్మవారిది ఏదైనా 9, 16 మనం శివుడికి 5 అట్లా ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క నెంబరు సిగ్నిఫై చేసేది. అలా వినాయకుడికి 21. అలాగే మట్టి వినాయకుళ్ళని మనం మొదటి నుంచి పూజిస్తూ వచ్చాం కదండి. ఇప్పుడు ఎందుకని చాలామంది కెమికల్స్ వైపుకి వెళ్తున్నారు, అలాగే కృత్రిమ రంగులు వాడుతున్నారు, కారణం ఏంటంటారు? ఇది ఏమైపోయిందంటే దీంట్లో అంటే నేను ఇలా అంటే ఎవరైనా అఫెండ్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. కానీ ఏమనిపిస్తుందంటే భక్తి కూడా ఒక ప్రదర్శన, ఒక పోటీతత్వంగా మారిపోయిందమ్మా. భగవంతుడికి మనకి మధ్య ఉండాల్సింది మన హృదయం, మన దాని లోపల ఉన్న భావన ఏంటి, మనం ఏం పెట్టాం అనేది కాదు. భక్త కన్నప్ప భక్తి కూడా స్వీకరించాడు భగవంతుడు, శబరిది స్వీకరించాడు. వాళ్ళందరి భక్తి ఏంటండి? ఈ ఆర్భాటాలు ఉన్నాయా? ఏమీ లేవు. నిండు మనస్సుతో ఎంగిలని కూడా తలుచుకోకుండా ఈ పండు తీయగా ఉందా, పుల్లగా ఉందా అని రుచి చూసి పెట్టిన శబరి పండుని రాముడు ఆనందంగా స్వీకరించాడు. భక్తి అంటే అది కదా. ఈరోజు ఏమైపోయింది, మనకున్న దాంతో ఏదో చిన్నగా చేసి పెట్టుకోవడం అంటే పోటీతత్వం. సోషల్ మీడియా అనుకోండి, లేకపోతే పక్కన వాళ్ళతో ఇంకా అంతకంటే బాగా చేయాలి అనే ఒక తత్వంతో కానీ బాగా పెద్ద పెద్దగా ఇప్పుడు సైజు కూడా ఈ సంవత్సరం 10 ఫీట్ చేసామంటే వచ్చే సంవత్సరం 15, 12 చేయాలి, తర్వాత 20. వాళ్ళది 25 చేశారట, మనం 30 చేయాలి. 35, 40, 50, 70 ఇప్పుడు ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి 70 అడుగుల విగ్రహము. అన్ని రోజులు వానకి వరదకి ఆగుతూ ఇంతమందిని తాక్కుకుంటూ అదంతా మళ్ళీ ఊరేగింపుగా అక్కడ తీసుకెళ్ళి ఎంత మీకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కావాలి, ఎన్ని రంగులు కావాలి, ఎంత మీకు వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ టైం అవన్నీ అని. కానీ అలా మాట్లాడితే అందరికీ నచ్చదండి. పర్యావరణ విషయంగా మనం ఆలోచించినప్పుడు మనం నిజంగా పూజ చేసి పర్యావరణంకి మేలు చేస్తున్నావా, లేకపోతే ఇవన్నీ పోటీలతో చేసి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇవన్నీ వాడడం వల్ల పర్యావరణానికి కీడు చేస్తున్నామా? ఒక్కసారి అలా ఆలోచిద్దాం.
అది ఏమాత్రం హర్షించదగ్గ పద్ధతి కాదు. మట్టితోనే చక్కగా పెద్దది చేసుకోండి. చేశారు కదా అదివరకంతా. బంకమట్టితో మీరు చక్కగా పెద్ద పెద్ద వినాయకుడిని చేసి పెట్టలేదా? అలాగే చేసుకోవచ్చు. అసలు ఇంట్లో అయితే మనమే వినాయకుడిని తయారు చేసుకోవాలి అంటారు. చేసుకోవచ్చు. మనం ఏంటంటే పసుపుతో చేసుకుంటాం, మట్టి వినాయకుడిని కూడా అసలు మామూలు వినాయకుడు బొమ్మలు ఎన్నున్నా కూడా ఆ రోజు మనం ఆ మట్టితో చేసిన వినాయకుడిని పెట్టడమే ముఖ్యం. ఎందుకంటే భూమితత్వం నుంచి వచ్చిన అది మూలాధారంకి సంకేతం కాబట్టి ఆ మట్టి నుంచి వచ్చిన దేవుడికి మట్టితోనే చేయాలి. ఇప్పుడు వినాయక విగ్రహాన్ని తీసుకొచ్చి మనం పూజ చేస్తాం. ఎందుకని కారణం ఏంటంటారు? మామూలుగా పూజా మందిరంలో ఉన్న ప్రతిమలతోనే మనం ఏ పూజ అయినా చేస్తాం. ఈవెన్ సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కూడా ఇంట్లో ఉన్న పట్టంతోనే పూజ చేస్తాం. కానీ ఈ పండుగ రోజు మాత్రం బయట నుంచి ఒక విగ్రహాన్ని కొని తెచ్చిపెట్టి పూజ చేయడానికి కారణం ఏంటి? అంటే మట్టితో చేసిందే కొంటాంగా మనము, కొత్తవి ఫోటోలు కొనం. ఇది మట్టితో ఎందుకంటే పార్వతీదేవి ఎలాగ ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు మన ఇంట్లో కూడా వినాయకుడికి ఆ రోజు ప్రాణప్రతిష్ఠ ఎలా చేయాలి? మట్టితో తయారు చేసి, మనకి తయారు చేయడం రాదు కాబట్టి, అచ్చు మన దగ్గర లేదు కాబట్టి ఆ మట్టితో వాళ్ళు తయారు చేసిన దాన్ని తెచ్చుకుని మనం మంత్రోక్తంగా దాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి ఆ రోజు దానికి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ అంతా చేసుకుని షోడశోపచార పూజ నైవేద్యాలు అవన్నీ మళ్ళీ మనం నిమజ్జనం చేస్తున్నాం. అంటే ఈ నవరాత్రులు చేసే ఏ విగ్రహంకి ఏ పూజకైనా కూడా మనం ఒకసారి ఆవాహన చేసి ఒక రూపం ఇచ్చి తెచ్చుకున్న రూపానికి 9 రోజులు పూజ అయ్యాక దాన్ని నిమజ్జన చేయడం అనేది ధర్మం. ధర్మశాస్త్రాలు అదే చెప్తాయి. అమ్మవారి విగ్రహం అవ్వచ్చు, లేకపోతే వినాయకుడి విగ్రహం అవ్వచ్చు, ఏదైనా సరే. రామనవమికి 9 రోజులు చేసినప్పుడు కూడా ఆ విగ్రహాన్ని కూడా తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు. ఒక పర్పస్ కోసం కొన్ని రోజులు ఉపాసన చేసిన విగ్రహం ఏదైతే ఉందో అది నవరాత్రులు అయిపోయాక మళ్ళీ తీసుకెళ్ళి ఆ పంచభూతాలకి దాన్ని అర్పించడం అనేది ధర్మశాస్త్రాల్లో చెప్పిన రూల్. అంటే ఇప్పుడు వినాయక విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయడానికి ప్రధానంగా కారణం ఏంటంటే? అవును, అంటే మట్టి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? బంకమట్టి తీస్తారు. ఎక్కడి నుంచి తీస్తున్నారు? అవన్నీ భూమిలో నుంచి కదా. ఇప్పుడు అక్కడ నీటిలో మనం అక్కడ ఒడ్డులో వేసింది కూడా ఏమవుతుంది? ఇదంతా వెళ్ళి అందులో కలిసిపోయి మళ్ళీ పక్కకు వచ్చి ఆ నది దగ్గర లేకపోతే చెరువు దగ్గర పక్కకు వచ్చే మట్టంతా అదేగా. ఎందుకని ఈ రోజుల్లో పర్యావరణం మీద కన్సర్న్ ఉన్న చాలామంది ఏం చేస్తున్నామంటే మనం అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేయడానికి వెళ్ళటం లేదు. ఈ మధ్య మేము వెళ్ళటం లేదు. ఈ మట్టి వినాయకుడిని తెచ్చుకుని పూజ చేసుకుని చక్కగా పక్కకు పెట్టుకుని బకెట్ నీళ్ళల్లో నేను ఆ వినాయకుడిని పెట్టేస్తాను. మట్టితో చేసిన వినాయకుడు చాలామంది అలాగే చేస్తున్నాం. ఎక్కడెక్కడో మనం ఇచ్చేసి తొక్కని చోట్ల వేసి అలా కంటే కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు తీసుకెళ్తారో లేదో పాపం. అంతంత పెద్దవి ఇన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది, మర్చిపోవచ్చు. ఎందుకు శ్రద్ధగా మనమే చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అది అందులో ఆ బకెట్లో వేస్తే చక్కగా కరిగిపోయి మట్టి నీళ్లు ఫామ్ అయిపోతాయి. బంకమట్టి నీళ్లు నల్లగా. అవి తొక్కని చెట్లల్లో చక్కగా మన ఇంట్లో చెట్లు ఉన్నాయి కదా, పెద్ద చెట్లు. ఆ చెట్ల దగ్గర మొదల్లో పోసేస్తే ఎంత చక్కగా అందులోంచి మళ్ళీ మొక్కలు రావడం, మొక్కలకి అది సారవంతం అవడం. ఈ మంత్రాలతో చేసింది, ఈ ఆకులతో చేసింది, పూలు, ఇదంతా ఏదైతే ఉందో అదంతా కంపోస్ట్ లాగా మళ్ళీ మళ్ళీ ఆ చెట్లకి బలం చేకూరుస్తుంది, పర్యావరణకి. అక్కడి నుంచే తీసుకుంటున్నాం, మళ్ళీ దానికే సమర్పిస్తున్నాం స్ట్రెంథెన్ చేసి. ఓకే. అలాగే పసుపుతో చేసిన వినాయకుడిని పూజ చేయడం చూస్తుంటాం మనం దేవుడి దగ్గర పూజ చేసేటప్పుడు. ఎందుకని అంటారు? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? మనం ఆల్రెడీ ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటున్నాం కదా, ఇంకా పసుపు గణపతిని పూజించాలంటారు. అంటే పసుపు గణపతిని చేయడం అనేది ఇప్పుడు అమ్మవారు ఎట్లా అయితే ఆ నలుగుపిండితో చేయడం అలవాటు అనేది ఉందో అలాగా ఏ పూజ చేసినా గణపతిని మనం పసుపుతో ముందు చేసి పూజ చేసి పక్కకు పెట్టి ఒక బియ్యం పళ్ళెల్లో దాన్ని పెట్టి ఆకు మీద ఫస్ట్ గణపతికి పూజ చేసి పక్కకు పెట్టి తర్వాత మామూలు పూజ చేస్తాం. మీరు ఏ పూజ చేసినా సత్యనారాయణ వ్రతం అనుకోండి, లేకపోతే మామూలు అమ్మవారి పూజలు అనుకోండి, శివుడి పూజ, అభిషేకం ఏదైనా అట్లా మొదటి పూజ వినాయకుడికి చేసేటప్పుడు పార్వతీదేవి బహుశా అట్లా ఆవిడ దాంతో చేసింది. రెండోది ఏంటంటేనమ్మా, శివుడు పార్వతీకి మనం పసుపు కుంకాల్లో చెప్పుకునేటప్పుడు కుంకమేమో అమ్మవారి స్వరూపంట, పసుపేమో అయ్యవారి స్వరూపంట చెప్తారు. వాళ్ళిద్దరికీ అవినాభావ సంబంధం, రెండూ కూడా మనం ఇది చేయలేమన్నమాట. సో పసుపు కుంకము రెండు పసుపుతో చేసి వదిలేయం, దాని మీద కుంకం పెడతాంగా. తల్లి తండ్రి ఇద్దరు దీనిది కూడా అందులో ఉంది. ఆ క్రియేషన్తో వచ్చిన జీవి మనకి మామూలుగా తీసుకుంటే కూడా ఆలోచించుకుంటే అనమాట. సో అలా పసుపుతో శుభప్రదంగా చేయడం అనేది అలవాటుగా వచ్చింది. అలా ఏ వినాయక చవితి ఏ పూజ చేసినా కూడా ఆ పూజకి మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసినట్టు అనమాట, వాడిన విగ్రహం కాకుండా ఫ్రెష్గా మళ్ళీ మనం ఆ రూపు తయారు చేసుకుని అది కూడా ఏం చేస్తాం, మళ్ళీ పక్కకి పెట్టేశాక కొంత పసుపు తీసి మొహానికి, మళ్ళీ కాళ్ళకి అవన్నీ రాసుకోకూడదు పూజ చేసింది కాబట్టి. మొన్నాడు పొద్దున ఆ పసుపు కొంచెం తీసి మంగళసూత్రంకి రాసుకోవడం, మొహంకి రాసుకోవడం, చేతుల వరకు పర్వాలేదు, మళ్ళీ కాళ్ళకి అది రాసుకోకూడదు. కొంచెం రాసుకుని అది తులసిలో పెట్టేస్తున్నాం. అది
ఇప్పుడు వినాయక చవితి రోజు ఇప్పుడు పద్ధతులు పక్కన పెట్టి ఈ భాగ్యనగరంలో జరిగే నవరాత్రుల గురించి ఒకసారి మాట్లాడుకుంటే, పద్ధతులు, ఆధ్యాత్మికత ఇవన్నీ ఒక పక్కనైతే కొంత ఆడంబరాలు చూపించడం మీరు అన్నట్టుగా ఎత్తు విగ్రహాలు కావచ్చు, రకరకాల కృత్రిమ రంగులు కావచ్చు, అది కాకుండా కొన్ని డ్రింక్ చేయడము, అక్కడ డాన్సులు చేయడము, ఇట్లాంటివన్నీ ఎట్లా చూడాలంటారు? ఇవన్నీ ఆహ్వానించదగిన విషయాలే అంటారు? ససేమిరా కాదు. ఎందుకంటే భక్తి దేవుడిని మనం ఎందుకు ఇలా మామూలు వీటిల కింద దిగజార్చేస్తున్నాం? ఎందుకు మనం? తప్పు కదా. మనం ఆ లెవెల్కి వెళ్ళాల్సింది పోయి ఆ లెవెల్ని కిందకి దిగజారుస్తున్నాం ఎందుకు కదా. క్రియేషన్ వేరు, తీన్మార్ డాన్సులు వేరు. కానీ ఇందులో కూడా నువ్వు పాటలు పాడుకోవాలి, అక్కడ నువ్వు కచేరీలు పెట్టుకోవాలి అంటే కూడా మార్గాలు ఉన్నాయి. నవరాత్రుల్లో చక్కగా సంగీత కచేరీలు పెట్టుకో, భక్తి పాటలు పెట్టుకో, మ్యూజిక్ కాంపిటీషన్స్ పెట్టు, పిల్లలకి స్తోత్రాలు చెప్పమను. అంతేగాని ఆ తాగి రకరకాల చోట్ల తిరిగి వచ్చి స్నానం పానం లేకుండా దాంతో ఏదో 2 పూలు వేసామా, అక్కడ పడుకున్నామా, అక్కడ ఆడుకున్నామా అనేది ఏదంటే అది తిని మసాలాలు అవన్నీ తిని ఏమిటి అసలు ఇది పూజ కింద ఎలా వస్తుంది? సినిమా పాటలు రెచ్చగొట్టే విధమైనది, కొట్లాటలు అక్కడ ఇంటి దగ్గరికి వచ్చి డబ్బులు ఇవన్నీ డిమాండ్ చేసుకోవడాలు, ఇవన్నీ హర్షణీయం కాదు. అంటే మన సంస్కృతిలో అవి చెప్పలేదు అసలు. ఇవన్నీ ఏమైపోయిందంటే సరైన దిశానిర్దేశం చేసేవాళ్ళు లేకపోవడము, చెప్పినా వినాలి అనే ఒక భావన లేకపోవడము, పక్కన వాళ్ళకంటే నాకే అన్నీ తెలుసు, నేను ఏదో చెయ్యాలి, ప్రూవ్ చేసుకోవాలి అనే ఒక అదే తగ్గించుకోమనే ఈ నవరాత్రులు చేస్తున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ అది తెలుసుకునే తత్వం ఎవరికి ఉండటం లేదు. అసలు నవరాత్రులు చేయడం వెనక అర్థం కూడా మనలో ఉన్న 9 రకాల రాక్షసుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుల్ని సంహరించమని. కామము, అధిక కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, ఇవన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రాక్షసుడు కథలుగా చెప్తారు. ఏమని? ఇది ఎక్కువైపోయినప్పుడు అందరూ బాధపడి ఆ మునిల్ని అప్రోచ్ అయ్యి వాళ్ళని శరణు వేడితే ఒక మునీశ్వరుడు ఏదో గం గణపతయ నమః అని గణపతిని ప్రార్థించమని, ఆయన కోసం పూజ చేయమని చెప్పాడని, వీళ్ళు అలా తపస్సు చేస్తూ అలా ప్రార్థించినప్పుడు ఆయన వచ్చి ఆ రాక్షసుని సంహరించారని, వీళ్ళకి లోక కళ్యాణం అయిందని కథ. ఒక్కొక్క దానికి అలా కథ చెప్తారు 9 రోజులు. అంటే దాని వెనక ఏం సిగ్నిఫై చేస్తోంది? నిజంగా గనక ఎవరైనా అలా పూజ చేసి ఇప్పుడు మనలో ఉన్న అహంకారం తగ్గించాలంటే, గణపతి వచ్చి కనుక సంహరించాలంటే ముందు మన దేహాన్ని కదా సంహరించాలి. బయట నుంచి ఎవరైనా మనని చంపాలి, మన లోపల ఉన్న అహంకారం తీయడం వేరే వాళ్ళకి పాసిబులా? కాదు. ఎవరు తీయాలి? మనమే తీసుకోవాలి. మన లోపల ఉంది అది. అంటే మన లోపల ఉన్న దాన్ని ఇన్వర్డ్ పాత్ మన లోపలికి దర్శించుకుంటూ మనం రెక్టిఫై చేసుకోవాలంటే ఏం చేయాలి? ఆ రాక్షసుడిని మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యి మన ఆలోచన విధానంలో ఇవాళ రేపు ఎన్ని చూస్తున్నాం మనం ప్రకృతిలో, మన ప్రపంచంలో ఎన్ని రకాలు జరుగుతున్నాయని. అంటే అవన్నీ దేనివల్ల? ఈ అరిషడ్ వర్గాలు, మదం, కామం, లోభం, మోహం, మదం, మాత్సర్యం ఇవన్నీ ఎక్కువడం వల్లేగా. అందులో ఏం చెప్తున్నారు? నవరాత్రులు ఒకవైపేమో ఇచ్చేస్తున్నావా, మళ్ళీ వెళ్ళి అహంకారం చూపిస్తూ లేకపోతే మదం చూపిస్తూ ఇట్లాంటి పనులు చేస్తున్నావా? అర్థమేముంది? ఎందుకు చేస్తున్నావు నువ్వు? టైం వేస్ట్ కాదా? ఇలా చేసే బదులు నవరాత్రులు పూర్తిగా పక్కదో పట్టాయి. ఒక రకంగా చెప్పాలంటే మీరు అన్నట్టుగా కాస్త పూజ జరుగుతున్నా కూడా ఇట్లాంటివి మాత్రం హర్షణీయం కాదు. ఇప్పుడు నేను కొన్ని పేర్లు మనం ఎత్తకూడదు కాబట్టి ఎత్తట్లేదు, కానీ వేరే ఫెయిత్లు ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైనా వాళ్ళ భక్తిని కానీ వాళ్ళ పూజను కానీ హాస్యాస్పదంగా చూస్తారమ్మా? లేదు, ఎవ్వరూ చేయరు. మరి మనం ఎందుకు చేస్తున్నాం? మనకు అసలు మన దాని మీద నమ్మకం ఉందా? మనకే నమ్మకం లేనిది వేరే వాళ్ళు ఎందుకు మనని గౌరవిస్తారు? ముందు మనం కదా గౌరవించాల్సింది. ఉషా గారు, ఇప్పటివరకు మీరు నెగిటివ్ షేడ్లో కొన్ని విషయాలు చెప్పారు, నవరాత్రుల్లో ఏం చేయకూడదు అని. కానీ ఏం చేయాలి, ఎలా జరుపుకోవాలి? చాలామంది ఇళ్లలో ఉపాసన చేసేవాళ్ళు ఈ నవరాత్రిని చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కదా, వారు ఎట్లాంటి నియమాలు పాటిస్తూ చేసుకుంటారండి? నేను కొన్ని కుటుంబాలు చూశానమ్మా. ఇలాగా ఆల్మోస్ట్ 50-60 ఏళ్ల నుంచి ఈ సాధనా మార్గంలో ఉన్న కుటుంబాలని చూశాను. ప్రతి సంవత్సరం వాళ్ళు నవరాత్రులు ఎంత చక్కగా చేసుకుంటారు, నిష్ఠగా, భక్తిగా అని. అందులో వాళ్ళు ఏంటంటే ఏ రోజు ఏం చేయాలో దాని నైవేద్యంతో సహా వాళ్ళు రూల్ మార్చకుండా చేస్తారు. మొదటి రోజు ఉండ్రాళ్ళని, రెండో రోజు అటుకులని, మూడో రోజు ఒక్కొక్క అవతారంకి ఒక్కొక్క నైవేద్యాలు ఉన్నాయి. అది కూడా సిస్టమేటిక్గా చేసుకుంటూ వీళ్ళకి గురువుల దగ్గర నుంచి ఒక మంత్రం ఉంటుంది, మంత్రోపదేశం ఉంటుంది, గణపతి మంత్రం. ఆ గణపతి మంత్రం, గౌరీ మంత్రం ఇట్లా గురువులు ఇస్తారు వాళ్ళకి. ఆ గణపతి మంత్రాన్ని వాళ్ళు కొన్ని లక్షలు జపాలు చేస్తారు. కామ్గా రోజంతా అలా చేసుకుంటూనే ఉంటారనమాట. ఈ నవరాత్రుల్లో ముఖ్యంగా ఎన్నో లక్షలని అనుకుంటారు, ఇన్ని చేయాలని గణపతి మంత్రం అని అనుకుని 9 రోజుల్లో ఎన్ని లక్షలు చేశారో అందులో 10వ వంతు తర్పణం, అందులో 10వ వంతు మళ్ళీ ఇది హోమం, ఇట్లా చేసి
9 రోజులు చాలా ప్రతిరోజు ఒక బ్రాహ్మడికి ముత్తైదుకి పెట్టుకుని భోజనం పెట్టి ఏ రోజు అలా అవతారం ఏంటి, అది మదాన్ని సంహరించే వినాయకుడి రూపమా, మత్సరాన్ని సంహరించే వినాయకుడి రూపమా, ఆయనకి పెట్టాల్సిన నివేదన ఏంటి, అటుకులు, తర్వాత కొబ్బరి దీంతో నువ్వులతో చేసిన పదార్థాలు, లేకపోతే బియ్యం పిండితో చేసిన పదార్థాలు, అరటిపళ్ళు, ఇలా ఒక్కొక్క రోజు పెట్టే నివేదనలు ఉన్నాయి 9 రోజులకి. అదే చక్కగా ఫాలో అవుతూ ఆ బ్రాహ్మణ్ణి వాళ్ళు భోజనానికి పిలిచి ఆ బ్రాహ్మణ్లో వినాయకుడిని చూసుకుంటూ ముత్తైదుని కూడా పెట్టుకుని ఇద్దరికి భోజనాలు పెట్టి తర్వాత తర్పణము, హోమము ఇవన్నీ కూడా చేసి నిమజ్జన కార్యక్రమం కూడా చేసి నవరాత్రులు పూర్తి చేసుకుంటారు దీక్షగా. అలా చేస్తున్న వాళ్ళు కూడా చాలామందిని నేను చూశాను. సో మీరు వినాయక చవితి గురించి అలాగే ఆధ్యాత్మిక రహస్యాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. మరొకసారి మీకు నమస్కారం.